హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ అయిందండి. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వ్లాగ్ అయితే. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి, సంక్రాంతి. ఇంకా పొద్దున్నే లేచి మా అక్క వాళ్ళు అయితే ముగ్గులు వేయడం స్టార్ట్ చేశారండి. ఇంకా నేనేమైనా కలర్లు నింపడం అలా హెల్ప్ చేద్దామన్నా కానీ మా బాబు అయితే లేచి ఏడవడం స్టార్ట్ చేశాడు. మా అక్క వాళ్ళ పాప ఎత్తుకున్నా కానీ అస్సలు ఊరుకోవట్లేదండి. పిల్లలైతే ఎంత పడుకోమన్నా పడుకోవట్లేదండి. అంత చలిలో కూడా కొంచెం ఎర్లీగానే లేస్తున్నారు. మెయిన్‌గా మా బాబండి. చూడండి ఎలా చూస్తున్నాడో ఇక్కడైతే. సో, అంతసేపు బాగానే ఉంటున్నాడు. నేనేమైనా కలర్ అలా నింపుదామని వెళ్ళేసరికి ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడండి. మా అక్క అయితే ఫస్ట్ ఇంటి ముందు స్టార్ట్ చేసిందండి ఒక చిన్న ముగ్గుతో అయితే. ఇంక ఇక్కడ ఈ ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయిందండి. నేను కూడా కొన్ని కలర్లు అయితే నింపానులేండి ఈ ముగ్గులో కూడా. సో, ఇలా అయితే స్టార్ట్ చేసింది. ఇంకొక పెద్ద ముగ్గు వేస్తుందండి, అది మెయిన్ రోడ్ సైడ్ ఉంటుంది. అది చూపిస్తాను మీకైతే. ఇంకా మా మమ్మీ ఏమో పక్కన చిన్న చిన్న ముగ్గులు అలా వేసుకుంది. ఇంకా మా అక్క వాళ్ళ పాప చూడండి, నేను వేస్తా అని భలే ఇంట్రెస్టింగ్గా వేస్తుందండి. అలా అని తను నీట్గా ఏం వేయకుండా ఉండట్లేదు, మంచిగా నీట్గా వేస్తుంది. సో, ఇంకా మా అక్క వాళ్ళ పెద్ద పాపనేమో అటు ఇటు తిరుగుతుందండి. మా గోల్డీ అయితే ఇంకా మా డింపేమో మంచిగా కలర్లు నింపుతుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, మా డింపు ఏది చేస్తే మా పాప అది చేస్తుందండి. ఇంక తన కలర్లు నింపుతుంటే నేను నింపుతా అంటుంది. ఇంకా ఆ ముగ్గు ఎక్కడ ఖరాబ్ అయిపోతుందో అని మా అక్క పక్కన ఇలా ఒక ముగ్గేసి ఇచ్చిందండి. ఇంకా నువ్వు ఇక్కడ వేసుకో అనేసి తనకు ఒక కలర్ ఇస్తే అలా నింపడం స్టార్ట్ చేసిందండి. ఇంక ఇక్కడ చూడండి, ఇది రోడ్డు సైడ్ అండి. ఇక్కడ వాకిట్లో అయితే పెద్దగా ముగ్గేస్తుంది మా అక్క అయితే. ఈ ముగ్గు మొత్తం నేను టైం లాప్స్లో పెట్టానండి. మీకైతే ముగ్గు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మొత్తం చూపిస్తాను. చాలా బాగా వచ్చిందండి ఈ ముగ్గు అయితే. నాకైతే ఎంత బాగా నచ్చిందో ఈ ముగ్గు. కలర్లు నింపడానికి కూడా అంతే టైం పట్టిందండి. సో, కొంచెం నేను మధ్య మధ్యలో ఇంక మా బాబు ఏడుస్తుంటే వెళ్ళాను, లేదంటే ఫాస్ట్‌గానే అయిపోయేదండి. ఇంకా అక్క వాళ్ళ చిన్న పాపనే కొంచెం చాలా వరకైతే నింపారు. లాస్ట్‌లో మళ్ళీ నేనొచ్చి ఇంకా ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేసేసానండి. ఎంత బాగుంది చూడండి. కాకపోతే ఇంకా మా వాకిలంతా ఈవెన్‌గా లేదండి, కొంచెం అటు ఇటు ఎత్తు వంపు అలా ఉంది. సో, అందుకనేసి ఇంకా డిజైన్ అంత లుక్ కనిపించట్లేదు. కానీ మా అక్క వాళ్ళ ఇంటి ముందు వేసిందండి మా అక్క అయితే. అక్కడైతే ఇంకా సూపర్‌గా కనిపించింది. ఈ ముగ్గు ఎలా ఉందో మీరైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇదైతే ఫైనల్గా అండి. సో, మొత్తానికి ఈ ముగ్గు కంప్లీట్ అయిపోయిందండి. చాలా టైం పట్టింది, 1 అవర్ 1.5 అవర్ అయితే పట్టింది టైము. సో, నేనైతే అక్కడ ట్రైపాడ్ పెట్టి ఫోన్ పెట్టి వెళ్ళానండి. అంటే మామూలుగా టైం ల్యాబ్స్లో పెట్టి వెళ్ళాను ముగ్గు మొత్తం షూట్ చేద్దామనేసి. ఇంకా 1.5 అవర్ టైం అయితే చూపించిందండి ఫోన్లో అయితే. ఈ ముగ్గు మొత్తం నీట్‌గా ఇట్లా కలర్లు నింపితే, అంటే ఇవి 3D ముగ్గులు అంటారట కదండీ! నాకు కూడా తెలవదు. మా అక్కకి ఇలాంటి వాటి గురించి బాగా తెలుసు. సో, ఈ కలర్లు చూసారు కదా, ఎంత అంటే ఒకటేమో లైట్ షేడ్, ఒకటేమో థిక్ షేడ్ అలా వేస్తూ ఉందండి మా అక్క అయితే. ఇప్పుడైతే కలర్లు కూడా మంచిగా వస్తున్నాయి కదా. మా చిన్నప్పుడైతే మా అక్క ఇంకా మామూలు కలర్లు వచ్చేవండి. వాటి కోసం ఇసుక అంతా జల్లెడ పట్టి వాటిలో ఇసుక కలిపి ఇంకా ముగ్గులేసేది, అంటే కలర్లేసేది. ఇప్పుడైతే ఆ బాధ లేదండి. ఇంక అప్పుడేమో ఊరికేనే ఇంకా ఇసుక జల్లెడ పట్టుకోండి అని మమ్మల్ని అయితే ఆ ఇసుక అంతా తీసుకొచ్చి జల్లెడ పట్టమనేది. ఇంకా తనేమో దాంట్లో అన్ని కలర్లు నింపి వేసేదండి. ఇప్పుడు ఆ పని లేకుండా ఈజీగా వచ్చేసాయి కలర్లన్నీ. మళ్ళీ మంచిగా షైనింగ్ ఉంటున్నాయండి. ఈ కలర్లన్నీ 20 రూపీస్ కేజీ ఏమోట అండి. అన్నీ 12, 13 కలర్స్ తీసుకొచ్చింది మా అక్క అయితే. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్తో అయితే. ఇక్కడ చూసారు కదా, ముగ్గులు వేయడం అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయిందండి. ఒక్కటే ముగ్గు బాగా వేసింది, మిగిలినవన్నీ సింపుల్గా వేసామండి. ఇంకా మేము మా పనిలో ఉంటే మా డాడీ ఏమో వీళ్ళు ఇంకా వచ్చేలా లేరనేసి పూరి చేద్దామనేసి పూరి పిండి అయితే కలుపుతున్నాడండి. ఇంకా మనిషికి ఒక పని చేస్తేనే కదా పండుగ రోజు పని అంతా కంప్లీట్ అయిపోయేది. సో, అలా మా మమ్మీ ఏమో ఇంకా నాన్ వెజ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసిందండి. మమ్మీ ఏం చేస్తున్నావే? మటన్ కర్రీ వండుతున్నా. ఈరోజు మొత్తం ఫుల్ దావతా. చూపి మటన్ చూపి, మటన్ చూపి మమ్మీ. ఇగో చూడండి, పొద్దున్నే మా డాడీ వెళ్ళి మటన్ తీసుకొచ్చాడు. ఈరోజు ఫుల్ దావత్. ఇంకా మా మమ్మీ అయితే ఆల్రెడీ మటన్ కర్రీ చేయడం స్టార్ట్ చేసిందండి. మేమైతే ఇంకా బ్రష్లు కూడా వేసుకోలే. మా అక్క అయితే ఇంకా ముగ్గులు వేయడం కూడా అయిపోలేదు.
ఇంక ఇక్కడైతే మా మమ్మీ ఒక ముగ్గేసిందండి చిన్నగా. దానికి కూడా కలర్‌లు నింపండి అని అంటే, ఇంక మా అక్క అయితే దీనికి కూడా కలర్‌లు నింపుతుందండి. మా అక్క అంటుంది కదా! మమ్మీ వేసిన ముగ్గుకి నేను లుక్ తీసుకొస్తాను చూడు అనేసి ఇట్లా అయితే డిఫరెంట్‌గా కలర్‌లు నింపిందండి. ఇంక ఇక్కడ ఒక ముగ్గేసాను అంటే ఇక్కడ ఒక ముగ్గేసిందండి మా అక్క అయితే. అది కూడా చూపించు అనేసి అన్నదండి. ఈ ముగ్గు అయితే వేయడం మొత్తం 5 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోయిందండి. అంత ఫాస్ట్‌గా వేసేసింది. ఏం లేదు చుట్టూ కొన్ని కలర్‌లు అంటే మామూలుగా వేసింది రౌండ్‌లాగా. తర్వాత దానిపై నుంచి ఒక ముగ్గేసుకొచ్చిందండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ ముగ్గేయడానికో 1 ½ అవర్ టైం పట్టింది. ఈ ముగ్గేయడానికేమో 5 మినిట్స్ పట్టింది అని చెప్తున్నాను. ఈ రెండిట్లలో మీకేది నచ్చింది అని అడుగుతున్నానండి. మా అక్క అంటుంది ఇట్లాంటి సింపుల్ ముగ్గులు నువ్వు నేర్చుకోవే ఈజీగా అయిపోతాయి పెద్ద ప్రాసెస్ లేకుండా అనేసి. సో, ఆ ముగ్గే చూపియమంటే నేనైతే చూపిస్తున్నానండి. ఇక్కడైతే నా ఫేస్ చూడండి పొద్దున్నే ఇంకా మొత్తం ఇట్లా పైకొచ్చినట్టు అయిందండి ఎందుకో. నైట్ సరిగ్గా నిద్ర లేక ఈ ఐబ్రోస్ కూడా సరిగ్గా చేయకపోయేసరికి ముగ్గులేయడం అయిపోయింది. మా మమ్మీ ఏమో అన్నీ సదురుకొత్తాంది. మమ్మీ ముగ్గెట్లున్నది చెప్పు ఇప్పుడిగ. యాక్చువల్లీ మా మమ్మీ తిడుతుందండి గంట సేపు ఏం చేసిర్రు ఏ ముగ్గులు ఇవన్నీ ఏదో ఒకటి వేసి ఒడగొట్ట కానీ మా అక్కేమో ఇంకా ఏదైనా ఉంటే కొంచెం స్పెషల్గా ఉండాలని మా అక్కకు ఉంటుంది. మా మమ్మీ నాకు తెలిసి సూపర్ అన్నది అయితే కెమెరా కోసమే కావచ్చు. మా మమ్మీకి ఏంటంటే ఏదైనా కట్టే కొట్టే తెచ్చి లెక్క ఉండాలన్నట్టు గంటలు గంటలు చేయొద్దు. అవునా? గంటలు గంటలు చేయొద్దా? చూడండి మా మమ్మ వచ్చి దీనికి ఏదో ఫినిషింగ్ ఇస్తుంది, ఫినిషింగ్ టచ్. ఇంక ఇక్కడ మా మమ్మీ వచ్చేమో ముగ్గేమో అంత హైలైట్‌గా వేశారు. చుట్టూ ఉంటాయి కదా! అంటే పక్కకేసి సైడ్‌వి ఇవేమో చాలా సింపుల్‌గా వేశారు అనేసి దాంట్లో ఏదో కలర్ నింపుతుందండి. అప్పటికే ఫుల్ టైం అయిపోయింది. ఇంకా సైడ్‌వి అంత గ్రాండ్‌గా వేసే అంత టైం లేదు. సో, సింపుల్‌గా వేసేసాము. ఇంక ఇక్కడ చూడండి ఇదైతే మా అన్నయ్య నేను ఇంకా వీడియో పెట్టగానే హాయ్ అని వచ్చి చెప్తున్నాడండి. సో, మా అక్కకి చెప్తున్నాడు ముగ్గు బాగుంది అనేసి. ఇటు సైడ్ రోడ్డుకు వేసిందే అందుకండి. అంటే వచ్చిపోయే వాళ్ళు చూస్తారు కదా అనేసి. ఇంటి ముందు వేసుకుంటే ఎవరికి కనిపిస్తుంది చెప్పండి. అందుకనేసి ఇటు సైడ్ రోడ్డు సైడ్ అయితే వేసాము. ఈ ముగ్గునైతే నేను ఎన్ని సార్లు వీడియోలో చూపించానో అండి. తిట్టుకోకండి. నాకు బాగా నచ్చింది. ఇంకా ఎప్పుడు కెమెరా ఆన్ చేసినా కానీ ఆ ముగ్గుకెళ్ళే పోతుందండి చెయ్యి అయితే. అందుకనేసి అన్ని సార్లు చూపించాను. ఇంకా మా హస్బెండ్ అందరూ వచ్చి ఆ ముగ్గునే చూస్తున్నారండి. ఇంక ఇక్కడైతే పిల్లలిద్దరికీ స్నానాలు చేపిచ్చానండి. కొన్ని ఫోటోస్ దించుదామనేసి ఇటు సైడ్ రోడ్ సైడ్ అయితే తీసుకొచ్చాను. ఒక్క ఫోటో సరిగ్గా దిగలేదండి పిల్లలైతే. ఫస్ట్ ఒక దగ్గర ఉండట్లేదు. ఇంకా అటు ఇటు వెళ్తున్నారు. మా పాప చూడండి ఇక్కడ మంచిగా నిలబడు అంటే మాత్రం అస్సలు నిలబడట్లేదండి. ఇటు చూడండి అటు చూస్తుంది, అటు చూడంటే ఇటు చూస్తుందండి. నాకైతే విసుగొచ్చింది ఇంకా వీళ్ళని ఫోటోలు దించాలంటే. అందుకనేసి కొన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ అయితే తీసానండి. ఇంకా తర్వాత స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు అనేసి. మా బాబునేమో ఈ రోడ్ పైన ఇట్లా వాక్ చేస్తూ ఒక వీడియో తీద్దాం అనుకున్నాను. తను కూడా అస్సలు సపోర్ట్ చేయలేదండి. మొత్తానికి ఇంకా మా హస్బెండ్ ఏమో ఎలానో అలా కానీలే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు మన ఫొటోస్ కోసం. ఇంకా వాళ్ళు అంటే ఎలా ఉంటే అలా ఉండనీలే అనేసి అన్నారండి. ఇంకా నేను కూడా ఒక 2, 3 ఫొటోస్ దించేసి ఇంకా వదిలేసానండి. ఇంకా చాలా పనులున్నాయి. ఇంకా వీళ్ళతోనే ఉంటే అస్సలు అవ్వదు కదా! సో, అందుకనేసి ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే అంటే మా బాబుని కొంచెం దూరంగా వదిలేసి ఇంకా వచ్చాడండి ఫాస్ట్‌గా. వాకింగ్ వీడియో తీస్తా అన్నావు కదా అనేసి. కాకపోతే ఇంకా మా బాబు ఏడ్చుకుంటూ మా హస్బెండ్ వెనకనే పరిగెత్తుకుంటూ వచ్చేసాడండి. సో, ఇంకా ఆ వీడియో కూడా రాలేదు సరిగ్గా అయితే. ఇంక ఇక్కడైతే మా అక్క, మా మమ్మీ అయితే పూరీలు చేస్తున్నారండి. ఇంకా తర్వాత అయితే మమ్మీ కర్రీ వండుతాననేసి ఇంట్లోకెళ్ళింది. అంటే ఇందాక కర్రీ స్టార్ట్ చేసింది కదండీ! ఇంకా దాన్ని చూసుకోవాలి కదా! మీరిద్దరు పూరీలు చేయండి. నేను ఇంట్లో కర్రీ మొత్తం కంప్లీట్ చేసేస్తాను అనేసి వెళ్ళింది. సో, నేను అక్క అయితే పూరీలు చేస్తున్నామండి. మీరు కూడా పండగ అంటే సంక్రాంతి పండుగని ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా? కామెంట్ చేయండి. మేమైతే ఖచ్చితంగా పూరీలు, ఇంకా మటను ఇవైతే కామన్‌గా ఉంటాయండి పొద్దున్నే. భోగి రోజేమో నార్మల్‌గా బెల్లన్నం వండుకుంటాము. ఇంకా ఈరోజైతే ఫుల్ నాన్ వెజ్ ఉంటదండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఆల్రెడీ తినేస్తున్నారు. ఇంకా టైం అయిపోయింది. ఫ్రెష్ కూడా అవ్వలేదు. ఆకలేస్తుంది నేను ఫస్ట్ తినేస్తా అనేసి ఇంకా మటన్ పూరీలైతే తింటున్నారండి. ఇంక ఇక్కడ చూడండి అన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టాము. ఇంకా పిల్లలు, మా హస్బెండ్ అందరూ అయితే తినేసారండి. నేను, మా అక్క, ఇంకా మమ్మీ అయితే తినలేదు. ఇంక మటన్ కర్రీ అయితే మామూలుగా ఒక గిన్నెలో ఒకసారి వండింది ఆల్రెడీ. ఇది మళ్ళీ ఇంకొకసారి పిల్లల కోసం మెత్తగా ఉడికిద్దామనేసి కుక్కర్‌లో వేసిందండి. నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఇంక నేను వచ్చేవరకి మమ్మీ అయితే తింటుంది. ఆల్రెడీ అడిగింది. అంటే తొందరగా ఫ్రెష్ అయ్యి రా అనేసి. నేనేమో ఇంకా నువ్వు తిను మమ్మీ నీకు ఆకలైతే ఎంతసేపని ఉంటావు. ఎప్పుడో పొద్దున లేచావు కదా! పనులు చేసుకుంటూ ఉన్నావు. సో, నీకు ఆకలైతే నువ్వు తినేసేయి అంటే ఇంకా మమ్మీ అయితే తినేస్తుందండి.
మా అక్క అయితే ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. ఇంకా అక్క వాళ్ళ పాపకి జుట్లేస్తుందండి. మా అక్క వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ ఒక పార్టీ ఉంటే అటైతే వెళ్తున్నారు. సో, అందుకనేసి వాళ్ళైతే రెడీ అయిపోతున్నారు. ఇంకా మేమైతే ఎటు లేదండి వెళ్ళేది. అందుకనేసి మేము కొంచెం అంటే ఏం రెడీ అవ్వలేదు. నార్మల్‌గానే ఉన్నాము. ఇంక ఇక్కడైతే మా మమ్మీ ఉసిరికాయ చట్నీ పెడుతుందండి. ఇంకా మా హస్బెండ్‌కైతే చాలా ఇష్టమండి ఉసిరికాయ చట్నీ అయితే. వెళ్ళేటప్పుడు తీసుకెళ్తామంటే ఇంక ఇప్పుడైతే పెడుతుంది ఉసిరికాయలు తెప్పించి. సో, ఇది నైట్ సగం అంటే కలిపిందండి. మామూలుగా ఎల్లిగడ్డలు అవి మిక్సీలో వేస్తానంటే నేనేమో పిల్లలు పడుకున్నారు. మళ్ళీ మిక్సీ సౌండ్‌కి లేస్తారు అంటే వేయలేదు. ఇంకిప్పుడు లేచాక అవి మిక్సీకేసి అయితే కలిపిందండి. ఇంక ఇక్కడైతే మేమందరం తిన్నాక మామూలుగా బయట మంచమేసుకొని అయితే కూర్చున్నామండి. ముచ్చట్లు పెడుతున్నాము. ఇంకా పండుగంటే ఏముంటది చెప్పండి. తినడం, ఇంకా ముచ్చట్లేసుకోవడం ఇంతే గదా! సో, మా అక్క అంటే మా బావ గూడా వచ్చాడండి. మా అక్క వాళ్ళని తీసుకెళ్ళడానికైతే వాళ్ళు రెడీ అయ్యాక వచ్చాడు ఫోను చేస్తే. సో, తను కూడా తింటున్నాడండి. ఇంక ఇక్కడైతే పిల్లలందరూ అటు ఇటు తిరుగుతూ ఆడుతున్నారు. మా బాబు ఏంటంటే కళ్ళు తాగాడండి కొంచెం. సో, ఆ కళ్ళు తాగేసరికి తనకి కళ్ళు తిరిగినట్టు అవుతుందో ఏమో కొంచెం పిచ్చి పిచ్చిగా అటు ఇటు తిరుగుతున్నాడండి. భలే ఫన్నీగా అనిపించింది నాకైతే. ఇక్కడైతే ఇంకా అదే హడావిడండి. అంటే తినడం, కళ్ళు తాగడం అదే జేస్తున్నారు మా వాళ్ళైతే. సో, మేము కూర్చొని ఇంకా మాట్లాడుకుంటున్నాం నార్మల్‌గా ఏదో ఒక టాపిక్ గురించయితే. ఇంకా మా అక్క వాళ్ళ పాప చూడండి. ఆమె చిన్నగుందంటే ఇంక మా పాపనైతే ఎత్తుకునేది అంటే అటు ఇటు ఎత్తుకొనే వెళ్తా ఉంటదండి. అస్సలు కింద దించదు. మేమేమో కింద పడిపోతావు దించు, దించు అనంటే అస్సలు దించదండి. సో, ఇంకా వాళ్ళిద్దరూ అయితే ఆడుకుంటున్నారు. మా బాబేమో ఇక్కడ ఒక పీస్ ఇస్తే దాన్నయితే ఇంక నోట్లో వేసుకొని సప్పరిస్తున్నాడండి. మొత్తం పీస్ ఏంటంటే చప్పరిచి, చప్పరిచి లాస్ట్‌లో అయితే ఉమ్మేస్తున్నాడు. సో, అలా అయితే తింటున్నాడండి. ఇంకా అదైతే సొలాయి పీసులంటారు. అంటే సొలాయి వండుతారు కదా మటన్‌ని అదండి. కారం ఉండదు దాంట్లో అయితే. ఓన్లీ సాల్ట్ ఏస్తారంతే. కారం లేదు కాబట్టి ఇంక మంచిగా తింటున్నాడండి మా బాబైతే. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేస్‌నైతే. మొన్న మా అక్క వాళ్ళు రానప్పుడైతే మా పాప బోర్ కొడుతుంది, బోర్ కొడుతుంది అనేసి అన్నది. ఇంక ఈరోజు వాళ్ళున్నారు కదా! ఫుల్లుగా ఆడుకుంటున్నారండి. మా బాబు చూడండి ఇంకా మళ్ళీ కళ్ళు తాగుతా అని కొంచెం తాగాడు. ఇంకా తాగాక తనకి కళ్ళు తిరుగుతున్నాయండి. అక్కడ కూర్చొని ఇంక కళ్ళు ఇట్లా మూతలు పడుకుంటూ ఒక డిఫరెంట్‌గా చూస్తున్నాడండి. భలే క్యూట్‌గా అనిపించింది. అందరూ మా బాబుని చూసే నవ్వుతున్నారండి. అంటే మా బాబు చేసే పనులకి వాళ్ళకి నవ్వొస్తుంది. క్యూట్‌గా చేస్తున్నాడనేసి. సో, అక్క వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోతున్నారండి. అక్క వాళ్ళు వెళ్తుంటే మా పాప ఏడుస్తదేమో అనేసి అనుకున్నాను నేను. కాకపోతే తను అర్థం చేసుకున్నదండి. ఇంకా అంటే వాళ్ళిప్పుడు వెళ్తే రారు అనేసి ఇంక తను వెళ్ళలే గానీ, మా బాబయితే ఫుల్లుగా ఏడ్చాడండి వాళ్ళతో వెళ్తా అనేసి. ఇంక వెళ్ళినా ఉండడు. సో, అందుకనేసి ఇంక తీసుకొనొచ్చేసాము. సో, ఇంకిక్కడైతే నేను పిల్లల్ని పడుకోబెట్టానండి మధ్యాహ్నం టైంలో. మా బాబయితే ఇంక కళ్ళు తాగేసరికి ఫుల్లుగా పడుకున్నాడు. మా పాపకేమో కొద్దిసేపు పడుకుంది. ఇంక మెలుకువొచ్చి లేసిందండి. తనకేమో బోర్ కొడుతుంది. ఇంకిక్కడ మా బాబు లేవగానే ఇంక వెళ్ళైతే మా బాబుతో ఒకటే ఆట ఆడుకుంటుందండి. సో, ఇంక లేచాకైతే పిల్లలకి తినిపిద్దామనుకుంటే ఇంక వాళ్ళేమో అటు ఇటు పరిగెత్తుతున్నారండి. ఒక్క దగ్గర ఉండట్లేదు. వాళ్ళని తీసుకొనైతే మళ్ళీ ఇంటికొచ్చాను. ఏమైనా అంటే అటు సైడ్ రోడ్డు సైడ్ వెళ్తారండి. ఇంకా అటు కోతులు అలా కుక్కలుంటాయనేసి నేనైతే తీసుకొస్తున్నాను. మా మమ్మీ ఏమో ఇంకా బోళ్ళు తోమడం స్టార్ట్ చేస్తుందండి. బోళ్ళయితే మామూలుగా పడలేదండి. పొద్దున అందరం పూరి తిన్నాము. మధ్యాహ్నం ఇంక అన్నం తిన్నాము. ఆ బోళ్ళన్నీ చాలా అయిపోయాయి. సో, ఇంకిప్పుడు నెమ్మదిగా కూర్చొని అవన్నీ తోముతా అనేసి ఇంక అక్కడ అన్నీ వేసుకుందండి. మేమేమో ఇక్కడ కూర్చున్నాము. నేను యాక్చువల్లీ బోళ్ళు కడుగుదాం అనుకున్నాను కానీ, మా పిల్లలు అస్సలు ఒక్క పని చేయనివ్వరండి. అంటే ఖాళీగా ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమనరు. కాకపోతే ఇంకా వెళ్ళి ఏదైనా చేద్దాం, హెల్ప్ చేద్దాం అనే టైంకి ఇంకా అక్కడికొచ్చి ఏడుస్తూ ఉంటారు. మా మమ్మీ ఏమో "నువ్వేం చేయకున్నా మంచిదే అమ్మ, పిల్లల్ని చూసుకుంటుండు" అనేసి అంటదండి. సో, ఇంక తర్వాత నేనైతే పిల్లలకి తినిపించడానికి ఇట్లా బిల్డింగ్ పైకి తీసుకొనొచ్చానండి. తీసుకొచ్చయితే తినిపించాను. మా బాబు సరిగ్గా తినలేదు గానీ, పాప అయితే తిన్నదండి. ఇంకా మా హస్బెండ్ కూడా కాసేపు ఉండైతే తను కూడా వెళ్ళిపోయారండి. ఇంకా తర్వాతయితే నేను వ్లాగ్ గూడా ఏం షూట్ చేయలేదు నైటు అదంతా అయితే. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చండి. యాక్చువల్లీ నాకైతే ఫుల్లుగా జలుబుందండి. ఇంకా దానివల్ల వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కూడా ఇబ్బందనిపిస్తుంది. సో, ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి.